ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. మే 2వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 27 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకు మనం ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నవీన్పేట్ మండలం. ఈ నవీన్పేట్ మండలంలో మొత్తం 28 గ్రామాలు ఉన్నాయి. ఈ 28 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నవీన్పేట మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 28 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రభు, మీకు స్తోత్రాలు. ప్రజల హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయము దయచేయమని ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సువార్థికుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 17వ అధ్యాయము 7వ మాట నుండి 10వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనాను ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కొట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారము చేయము, అటు తర్వాత నీకు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వానిని మెచ్చున. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసినామని చెప్పుడనెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, 17వ అధ్యాయం 5వ మాటలో అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబల చెట్టును చూసి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుంది అని యేసు ప్రభుల వారు చెప్పిన మాటను గత దినాలలో మనము డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 7వ మాట నుండి 10వ మాట వరకు
యేసు ప్రభులు వారు చెప్తున్న మాట, దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనాను ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకుని వరకు నాకు పరిచారము చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వారితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేస్తున్నందున వాడు దయచూపునని వారిని మెచ్చున, అటువలే మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవి చేసి ఉన్నామని చెప్పుడనెను. అంటే విశ్వాసము వృద్ధి పొందించడం గురించి యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ఎవరైనా ఒక పనివాడు ఉంటే వాడు రాగానే వెళ్ళి నువ్వు భోజనం చేయము అని చెప్తారా? చెప్పరు కదా. అంతేకాక భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచయం చేయము, అటు తర్వాత నువ్వు అన్నపానంలో పుచ్చుకొని వచ్చిన వానితో చెప్పిన. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేస్తున్నందున వాడు దయచూపునని వాడిని మెచ్చున. అంటే ప్రభు మనకి ఏదైతే ఆజ్ఞాపించారో ఆయన ఆజ్ఞాపించిన దాన్ని మనం చేసిన దాన్ని బట్టి దేవుడు మెచ్చుకోడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరు దయచేసి గమనించండి. దేవుని మాట వేరు, దేవుని ఆజ్ఞ వేరు. ఆయన మాట విన్నందుకు మెచ్చుకుంటాడేమో, కానీ ఆయన ఆజ్ఞాపించినందున, ఆయన ఆజ్ఞను మనం గైకునేనందున ఆయన మెచ్చుకునే దేవుడు కాదండి. ఆయన మాట వింటే మెచ్చుకుంటాడు. ఆయన ఆజ్ఞాపించిన దానికి మనము లోబడినప్పుడు ఆయన సంతోషిస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేస్తున్నందున వాడు దయచూపినని వాడిని మెచ్చున, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పండి. మేము నిష్ప్రయోజకులం, మనము ప్రయోజకులం కాదు, నిష్ప్రయోజకులం. ఆయన ఏదైతే ఆజ్ఞాపిస్తాడో, ఏ పనైతే మనకు ఆజ్ఞాపిస్తారో ఆ పనిని మనం చేసి ప్రభువుకు చెప్పాలి. దేవా, మేము నిష్ప్రయోజకులమయ్యా, నీకు వందనాలు, నిష్ప్రయోజకులమయ్యా, నీవు మమ్మల్ని వాడుకున్నావని మనము ప్రభువుని స్తుతించాలి. అప్పుడు మనలో ఉన్న విశ్వాసం ఏమవుతుందంటే వృద్ధి చెందుతూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, రండి, ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రతిదానిని నెరవేర్చుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వందనాలు. దేవా, మీరు ఆజ్ఞాపించిన ప్రతి దానిని మేము నెరవేర్చుటకు మీరు మమ్మల్ని బలపరచండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీ నామానికి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లా మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.